కల్లాపు జల్లి వెల్కమ్ పెట్టాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరు చూస్తున్న వాళ్ళకి. ఈసారి నేను కనిపెట్టుకుని ఉన్నా దగ్గరే. తలకొట్టు కూడా లేకుండా ఎట్టపోతున్నారు రాజన్ అసలుకి. ఏం ఉందా లేదా, ఉంటే ఉందనుకునే కానీ నువ్వు వెళ్ళేది. ఆ తలకొట్టు మీద లేకుండా అంతా మాడంతా నిప్పుతుందా పచ్చి మాడైతే? ఈ 2 బకెట్లు ఎందుకు చాలదు, సరిపోద్దులే. ఏంటిది కళ చల్లుతావా? చల్లు మరి. ఇంకా చర్చిలో వంటలు ఏమైనా ఉండేగా, చల్లి. టబ్బులు అయింది ఇక్కడ తెచ్చుకొని నీళ్ళు పట్టుకొని సువాసన కూడా నా కోది కూడా చల్లిద్ది. చల్లుతావా? కళ్ళే చల్లుతావా? ఇంత దొంగ మాటలు బడికి వెళ్ళా ఏం వెళ్ళా మాయ మాటలు చెబుతుంది సువాసని. ఇల్లు కడుగుతున్నావు శుభ్రంగా. అమ్మా నువ్వు నీ కిచెన్ మొత్తం శుభ్రం చేస్తున్నాయింది. కళ్ళే చల్లేవా? ఇల్లు మొత్తం కడిగిందా తర్వాత చల్లుతావా? నేను అక్కడ మొత్తం రేగుల కింద శుభ్రం చేసాం అనుకుంటా. ఇక్కడ నుంచి వంట అక్కడ చేద్దాంలే. ఓకేనండి, మళ్ళీ న్యూ ఇయర్ సంబరాలు వచ్చినాయి అన్నమాట రాజీ పనులతో. 2 బకెట్లు సరే రాజు మీద. రాజకుమారి, న్యూ ఇయర్ సందర్భంగా ఇంటి ముందు కలర్ రావాలంటే కల్లేపు వల్లే సాధ్యం కదా. ఓకేనండి, ఇంక ఇంటి ముందు మొత్తం కల్లాపు అయితే చల్లేసి ఇంకా నేను కూడా తలస్నానం చేసేసి అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే రెడీ అయ్యాను. ఇంక ఇంటి ముందు మొత్తం అసలుకి ఎట్లా చల్లేని చెప్పేసి చూపిస్తాను చూడండి మరి ఒకసారి. ఆ రేకుల్లో నుంచి మొత్తం ఇంక మనం వంట చేసుకోవడానికి బాగుండిద్ది. ఇంక ఇదంతా చల్లేసాను అనమాట. ఇంక అక్కడి దాకా వాకిడి దాకా ఇంకా ఎంత చల్లేసిందే. ఇంకా బట్టలు ఉన్నాయి ఉతకాల్సిందే. ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్ళే కాగబెట్టేసి మా అమ్మకి స్నానం అది చేపించేసి జడ వేసేసి ఇంటికి వచ్చిన కాంచి మళ్ళీ బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేసుకొని ఇంక సాయంత్రం చర్చిలో మేమన్నా వంట చేయాలనుకుంటే వెళ్ళాలి. ఇంకా అదేవిధంగా 31st ప్లేయర్ ఉండిద్ది కదా, మల్లారాధన అదంతా ఉండిద్ది. ఇంకా అదంతా చూపిస్తాము చూడండి. ఇంక అందరికీ ఇంకా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ తీసేసుకొని తర్వాత టిఫిన్ చేసేసాను నా కూతురు నేను. తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఏం తీసుకొని కారం నుంచి వచ్చాం కదా. ఇంకా ఈ న్యూ ఇయర్కి రాజకుమారి ఉదయాన్నే కల్లాపు చల్లింది. అందుకని చెప్పేసి ముగ్గులు తీసుకుంటున్నాను. ముగ్గులు కూడా 5 రకాలు. ఇదిగోండి, చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఒక 5 రకాలు తీసుకున్నాను. త్వరగా వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ రాసి రంగులతో డెకరేషన్ చేయాలి, సరేనా? ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా తీసుకున్నాను. మా నాన్నలు కూడా వచ్చారు, మా నాన్న దగ్గర కూడా వెళ్ళొద్దాం. సరే ఇంటికి వెళ్తాం పదండి. కేకులు అక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు. 200 కేక్ ఒకటి, 100 రూపాయల కేక్ ఒకటి. సరే మరి బయలుదేరదాం ముగ్గులు తీసుకొని, రంగుల ముగ్గులు. ప్రిన్సమ్మ, మా ప్రిన్సమ్మ అలానే సుహాస్ నిద్రపోతున్నారు. పెద్దోడు వచ్చేసేమో అమ్మాళ్ళ ఇంటికి ఉన్నాడు. వచ్చిందా అమ్మ? నీ సెల్ నా జోబులో నందులేరా. త్వరగా వెళ్దామండి. ఇంకొక 10-15 నిమిషాల్లో మనకి తీసుకుంటాం కదా. తర్వాత బలార్థన అయిన తర్వాత భోజనం చేసి వచ్చిన తర్వాత వీలుంటేనేమో ఇప్పుడు నేను ముగ్గులు అవి తీసుకొచ్చాను హ్యాపీ న్యూ ఇయర్ రాయాలని చెప్పేసి. వీలైతే ఇప్పుడు రాయడం, లేకపోతే కొంచెం పచ్చిగానో కొంచెం బురదగా ఉంది, లేదా ఉదయం లేచి రాద్దాం రాజీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, సరేనా? అంటే మందిరంలోకి వెళ్ళి త్వరగా ప్రార్థన చేస్తున్నాం, దేవునితో సహవాసం పొందాలి. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. కూర్చుండుట లేచిండుట కూర్చుండుట
బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా. హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ అన్న. ప్రార్థన అయిపోయింది, టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి చికెన్ కూర, గోంగూర పచ్చడి, పలావ్. తిను తిను తిను, నిన్నవరే అనలేదు, తిను. ఏంది తిను, పెట్టు. అమ్మాని కూడా భోజనం చేస్తా ఉన్నాను. కూర వేస్తున్నా నాన్నకి. గోంగూర, చికెన్ కూర, పెరుగు చట్నీ, పలావ్. వచ్చేలకు చాలా లేట్ అయిపోయింది కదా. న్యూ ఇయర్కి వెల్కమ్ కూడా రాస్తున్నావుగా నువ్వు. సరే. ఏంది రాత్రి పొంటున్నలకు 3 అయిందండి. చర్చి నుంచి వచ్చి ఇంకా ఈ పని చేస్తుంది లేకే, అందుకే కొంచెం లేట్ అయింది. నేను లేచేలేక బావ అయితే వెల్కమ్ కూడా రాసేసాడు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్స్ డే 2026. బాగుంది కదా. వీటికి కలర్స్ వేయాలి. వాటికి సంబంధించిన కలర్స్ ఇవ్వండి. సుహాసిని దగ్గర ఉన్నాయి. సుహాసిని చూపిమా, కలర్స్ చూపి. ఎలా చూపించాలి? ఇలాగా ఎల్లో, అదిగోండి 4 కలర్, మొత్తం 5 కలర్స్ అండి, వైట్తో కలుపుకొని. త్వరగా అయితే కలర్స్ వేసేద్దాం. సరేనా సుహాసిని? కలర్స్ వేసిన తర్వాత చూపిస్తాను. రాజుగా మరి ఇంట్లో పనులు చేసుకుంటూ డేటాలు ఏదో వేస్తూ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటూ వస్తుంది. నేను కలర్స్ వేసేస్తా. మా పిల్లకి ఆట ఆడుకుంటా. చాలా వరకు అయితే విష్ హ్యాపీ న్యూ ఇయర్ వరకు అయితే నేను రాశాను ఈ 2. ఆ ఎల్లోన పల్పు. తర్వాత రాజకుమార్ వచ్చేసి బాగా నేను కూడా వేస్తాను చెప్పేసి ఇయర్స్ డేకి అయితే ఆరెంజ్ కలర్ వస్తుంది. 2026కి ఇంకా వైట్ సరిపోద్ది అని చెప్పేసి నా ఉద్దేశం. ఇంకా కింద ఏదైనా వెల్కమ్ అని రాయాలి. ఇంకా పని లేదనుకుంటే తీసేయడమే. ఎందుకంటే గ్రీన్ది ఒకటి ఉంది ముగ్గు, అది అవసరం లేదు, ఇంకా సరిపోద్ది. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా వచ్చింది అనుకునే దానికంటే.